సజీవుడై ఉన్న మన యేసుక్రీస్తు ప్రభు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు మన ధ్యానం మత్తయి సువార్త 9వ అధ్యాయం 18 నుంచి 26 వచనాల వరకు. ఇక్కడ మనం ఇద్దరి వ్యక్తులను చూస్తున్నాం. ఒక వ్యక్తి, ఒక అధికారి. అతని పేరు యాయిరు అని లూకా తన సువార్తలో రాశాడు. చనిపోయిన కుమార్తెను బ్రతికించమని అడుగుతున్నాడు యేసు ప్రభువుని. ఇంకొకరు 12 సంవత్సరాల నుండి రక్తస్రావంతో అంటే బ్లీడింగ్ ఇష్యూతో బాధపడుతున్న ఒక స్త్రీ. చాలా చోట్ల వైద్యాన్ని చేయించుకున్నా లాభం లేక చివరికి యేసుప్రభు చెంగు పట్టుకుంటే చాలు నేను బాగైపోతాను అనుకుని వెనుకగా వచ్చే వస్త్రపు చెంగును పట్టుకుని బాగుపట్టుని చూస్తాము. ఆ తర్వాత చనిపోయిన అధికారి కుమార్తెను కూడా ప్రభు బ్రతికించటం మనం ఈ భాగం ద్వారా తెలుసుకుంటాం. ఈరోజు ఈ ధ్యానంలో నుండి కొంచెం డీటెయిల్డ్గా దేవుని మనస్సు, ఆయన కార్యాలను తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మొదటిగా మత్తయి రాస్తున్న విధానాన్ని గమనిస్తే మొదట కొండ మీద ప్రసంగం నుంచి రాస్తూ అక్కడ ధర్మశాస్త్రం అంతటిని యేసుప్రభు ఎలా రివైజ్ చేశారో వివరించారో, పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా, నేను మీతో చెప్పినదేమనగా అంటూ మనం బ్రతకవలసిన విధానాన్ని గురించి అన్ని విషయాలు చెప్పారు. ఆ తర్వాత 8వ అధ్యాయం నుండి మత్తయి రాస్తున్న ఇన్సిడెంట్స్ని గమనిస్తే అప్పుడు ఇప్పుడు అన్నట్లుగా ధర్మశాస్త్రం నుండి కృప మీదకు మనం మనసు మార్చుకునే విధంగా రాసుకొస్తూ ఉన్నాడు. కుష్ఠరోగిని బాగు చేయడంతో మొదలుపెట్టి 8వ అధ్యాయంలో పూర్వమైతే కుష్ఠరోగులను ఎవ్వరు ముట్టుకునేవారు కాదు, కానీ ఇప్పుడైతే యేసు ప్రభు అతన్ని ముట్టుకుని బాగు చేయడం చూస్తాము. అలా కొన్ని సంగతులు రాస్తూ ఇంకా 9వ అధ్యాయంలో అంటే నిన్నటి ధ్యానంలో పాత బట్టకు కొత్త బట్ట మాసిక వేయకూడదు అని చూసాము. అయితే ఈరోజు దాన్ని కొనసాగిస్తూ మనం ధ్యానం చేస్తున్న ఈ ఇద్దరి మనుషుల గురించి రాశాడు. ఒకటి చనిపోయిన వ్యక్తిని లేపడం, ఇంకొకటి రక్తస్రావం గల స్త్రీని బాగు చేయడం. పాత నిబంధన ప్రకారం ఈ ఇద్దరిని ముట్టుకున్న వారు అపవిత్రపరచబడతారు. చనిపోయిన శవాన్ని పట్టుకుంటే వారు అపవిత్రపరచబడతారని ఈ విషయం సంఖ్యాకాండం 19వ అధ్యాయం 11 నుంచి 13 వచనాల్లో చూస్తాం. ఇంకా రక్తస్రావం అవుతున్న వారైనా అంటే మెన్స్ట్రువల్ ఫ్లోలో ఉన్న వారినైనా పట్టుకుంటే అపవిత్రపరచబడతారని లేవీకాండం 15వ అధ్యాయం 19 నుంచి 30 వచనాల్లో చదువుతాం. కానీ ఇక్కడ రెండూ జరిగాయి. ఆ ఆచారాన్ని ప్రస్తావించకపోగా యేసుప్రభు వారు ఆ స్త్రీతో ధైర్యంగా ఉండు, నీ విశ్వాసం నిన్ను బాగు చేసిందని చెప్పారు. యేసుప్రభు ఆమెలోని అపవిత్రతను చూడలేదు, ఆమెకున్న విశ్వాసాన్ని చూశారు. ఇది మనకెంతో నెమ్మది కలిగించే విషయం కదా. నేను పశ్చాత్తాపడినప్పుడు నాలో పాపాన్ని చూడరు, నాలో ఉన్న పశ్చాత్తాపాన్ని చూస్తారు. ఇది మనకెంతో ధైర్యాన్ని ఇస్తుంది. మనం ఏ పరిస్థితిలో ఉన్నా ఆయన మనలోని బాధనే చూస్తారు. అందుకే నినేవే వారు ఇశ్రాయేలును బాధ పెట్టిన వారే, వారికి శత్రువులే. అయినా కానీ వారు మారుమనసు పొందుకోగానే దేవుడు నినేవే వారి మీద కనికరపడ్డారు. దేవుని మనసు ఎప్పుడు దీనంగా తన వైపుకు తిరిగే వారి మీదే ఉంటుంది. వారిని ఉజ్జీవింప చేయడానికి దీన మనసు గల వారి యొద్ద నివసించుచున్నానని మాట్లాడడం యెషయా పుస్తకం 57వ అధ్యాయం 15వ వచనంలో మనం చూస్తాం. ఆయన కనికరం ఎప్పుడు కూడా ఆయన తీర్పుకు మించి అతిశయపడుతుందని యాకోబు తన పత్రికలో రాస్తున్న 2వ అధ్యాయం 13వ వచనంలో. పౌలు రోమీయులకు పత్రిక రాస్తూ 10వ అధ్యాయం 4వ వచనంలో విశ్వసించు ప్రతి వారికి నీతి కలుగుటకు క్రీస్తు ధర్మశాస్త్రానికి సమాప్తి అయి ఉన్నాడు అన్న విషయాన్ని అక్కడ ప్రస్తావించాడు. అయితే మత్తయి రికార్డ్ చేస్తున్న ఈ ఇన్సిడెంట్స్ అన్నీ కూడా ఆ వాక్యాన్ని ఎంతో ధృవీకరిస్తూ ఉన్నాయి. ధర్మశాస్త్రం కేవలం మనిషిలోని అవినీతిని ఎంతో చూపించగలదు, కానీ మనలోని అపవిత్రతను ఏమాత్రం తీసివేయలేదు. యేసుప్రభు చేసిన శిల్వ కార్యం ద్వారా మనము కృపకు పాత్రులమయ్యాం, క్షమాపణ పొందుకోవడానికి అర్హత పొందుకున్నాం. ఈ అర్హత దేవుని కార్యం ద్వారా వచ్చిందే కానీ మన క్రియల ద్వారా కాదు. ఇది మనం సంపాదించుకునేది కాదు. దేవుడు మనకిచ్చే విశ్వాసము మన పాపం కన్నా, మన బలహీనతల కన్నా, మన రోగాల కన్నా చాలా శక్తివంతమైంది. అందుకే యోహాను తన మొదటి పత్రికలో రాస్తున్నాడు 5వ అధ్యాయం 4వ వచనంలో, లోకమును జయించిన విజయము మన విశ్వాసమే అని. అలాంటి శక్తివంతమైన విశ్వాసం దేవుడు మన హృదయాల్లోకి ఉచితంగా పంపించారు. ఎప్పుడైతే మనము ఆయన వాక్యాన్ని విని నమ్మి దానికి తగినట్లుగా స్పందిస్తామో మనలోకి ఈ శక్తివంతమైన విశ్వాసము దాని కర్త అయిన యేసుప్రభు ద్వారా మనకు పంపబడుతుంది. ఎంత అపవిత్రమైన పరిస్థితిలో మనమున్నా, మనుషులు మనకు ఎటువంటి సహాయం చేయలేని పరిస్థితిలో మనమున్నా, ఇంకా అయిపోయింది ఎవరు దీన్ని బాగు చేయలేరని అనుకున్నా, ఎంత నిస్సహాయ స్థితిలో ఉన్నప్పటికీ బయటకు తీసుకురాగలిగిన శక్తి మన ప్రభు దగ్గర ఉంది. ఆయన ఒక్కరు మనల్ని బాగు చేయగలరు. చిన్న నమ్మకము, ఆయన ఇచ్చే విశ్వాసం మనలో ఉంటే చాలు, ఎలాంటి పరిస్థితులైనా బాగు చేయగలదు. విచిత్రం ఏంటంటే ఆయన దగ్గరకు వెళ్ళనీయకుండా అడ్డుపడేవి మనకుంటాయి, అవి మనం పెట్టుకుంటాము. కానీ ప్రభు దగ్గర
ఆయన బాగు చేయకుండా అడ్డుపడేవి ఆయనకి ఏమీ ఉండవు. ఎవరు వస్తారో వారికి సహాయం చేయడానికి ఆయన ఎప్పుడు సిద్ధ మనసుతో ఉంటారు. కాబట్టి ఎవరో ఏదో అనుకుంటారని మనం ఆ ప్రభు దగ్గరకు వెళ్ళలేకుండా ఉంటే మనమే నష్టపోతాం. రక్తస్రావం గల స్త్రీ ధైర్యం చేసి ఎలాగైనా సరే ఒక్కసారి ఆయన వస్త్రపు చెంగును ముట్టుకుంటే చాలు అనుకుంది. పాత నిబంధన మనస్సుతో ఉన్న ఆమె ముట్టుకున్నాక చాలా భయపడింది. కానీ ప్రభువు ధైర్యపరిచారు. తన ప్రభావాన్ని ఆమెలోనికి పంపి ఆమెను బాగు చేశారు. మనం కూడా అంతే. ఆయన ప్రభావాన్ని పొందుకోవాలంటే మనుషుల వైపు చూడకూడదు, దేవుని వైపు చూడాలి. మరి మన దృష్టి ఎవరి మీద ఉందో చూసుకోవాలి. ఆ సమాజ మందిరపు అధికారి కూడా అంతే. మనుషులు చెప్తున్నారు, నువ్వు ఇంకా బోధకుడిని ఇబ్బంది పెట్టొద్దు, నీ కుమార్తె చనిపోయింది, ఇంటికి రమ్మని. ఈ విషయాలు లూకా తన పత్రికలో ఇంకొంచెం వివరంగా రాశాడు. కానీ అతడు మనుషుల మాట మీద దృష్టి పెట్టలేదు, దేవుని వైపే చూశాడు. చనిపోయిన తన కుమార్తెను మరలా తిరిగి దేవుని ద్వారా బ్రతికించుకున్నాడు. ఆలోచించండి, మనం ఎలాగున్నామో, ఎవరిని దృష్టిస్తున్నామో, ఎవరి మీద మన ఆలోచన, మన దృష్టి అంతా పెట్టుకుని ఉన్నామో. మన దృష్టి దేవుని మీద ఉంటే గొప్ప సంగతులను మనం చూడగలుగుతాం. ప్రార్థించుకుందామా? మా తండ్రి, మీరెప్పుడు మాకు సహాయం చేయడానికి సిద్ధ మనసు కలిగి ఉన్నందుకు మీకు ఎంతగానో స్తుతులు చెల్లిస్తున్నాం. దేవా, మీ సన్నిధిలో మాకు ఎంతో సహాయం దొరుకుతుందని తెలిసి కూడా చాలాసార్లు వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో అని బహిరంగంగా నీ సన్నిధికి రాలేక, అయ్యా మరి రహస్యంగా ఉన్న పరిస్థితుల్లో కూడా తండ్రి నిన్ను అడగలేక చాలాసార్లు పొందుకోక నష్టపోయిన పరిస్థితులు ఉన్నాయి మా జీవితాల్లో. వాటన్నిటిని బాగు చేయమని ప్రార్థిస్తున్నాను ప్రభా. దేవా, మనుషుల వైపుకు మా దృష్టిని మళ్లించకుండా అయ్యా కేవలం నీ మీద మా దృష్టిని పెట్టుకుని నీ దగ్గర నుంచి నీవు మా కొరకు ఏవి సిద్ధపరిచి ఉంచావో వాటన్నిటిని పొందుకోవడానికి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. మా మనస్సును నీ మీద స్థిరపరచమని, అటువంటి స్థిరబుద్ధిని మాకు దయచేయమని వేడుకుంటూ ఉన్నాం. తండ్రి, మాలో ఎటువంటి మార్పులు రావాలో అటువంటి వాటన్నిటిని మాలో రప్పించమని పూర్తిగా మమ్మల్ని మేము మీకు అప్పగించుకుంటూ, నా తండ్రి, ఈ రోజంతటిని మీ హస్తాలకు అప్పగిస్తూ మమ్మల్ని ఆత్మ నడిపింపులో నడిపించమని వేడుకుంటూ మనలన్నీ యేసుప్రభు నామంలో బ్రతిమాలుతున్నాము తండ్రి. ఆమెన్. రేపటి ధ్యానంలో మరలా తిరిగి కలుద్దాం. అంతవరకు దేవుని కృప మనందరికీ తోడై ఉండెను గాక. ఆమెన్.